నమస్తే. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలిసి తెలియని వయసులో వివాహం, కాళ్ళు పారాణి ఆరకముందే కడుపులో నలుసు, 4 నెలలు గడవకముందే భర్త నరకం చూపించాడు ఆమెకు. ఆ బాధలు తాళలేక ఆమె తనువు చాలించాలనుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. కానీ విధి మరొకటి తలచింది. ఏళ్ల తరబడి చావుతో పోరాడి ఆమె ప్రాణాలతో బయటపడింది. భగభగ మండే మంటల్లో కాలిన గాయాలు ఆమెకు కొత్త ప్రపంచాన్ని చూపించాయి. తనలాగా మరొకరు మారకూడదని, బాధపడకూడదని తను ఒక సంస్థను ఏర్పాటు చేసి అందులో ఉచితంగా వారందరికీ వైద్యం సేవలు అందిస్తున్నారు. ఆవిడే నిహారి మండలి. ప్రస్తుతం ఆవిడతో పాటు మనం ఉన్నాం. ఆవిడతో మాట్లాడి ఆమె మాటల్లోనే ఆవిడ జీవిత విశేషాలను తెలుసుకుందాం. సో నమస్తే నిహారి గారు. నమస్తే అండి. సో నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీలాంటి ఇన్స్పైరింగ్ పర్సన్ని మా వ్యూవర్స్కి మిమ్మల్ని నా ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మామూలుగా లైఫ్ అనేది ఈజ్ బెడ్ ఆఫ్ రోజెస్. మీరు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో చూశాను నేను. సో లైఫ్ అనేది నిజంగానే ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి, ఎప్స్ అండ్ లోస్. మీకు అవార్డ్స్ వచ్చాయి, లోస్ ఉన్నాయి. సో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, నా ప్రకారం మీరు కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే హైలీ అడ్వెంచరస్ రోడ్ తీసుకున్నారని అనిపించింది. దట్స్ ట్రూ, 100%. సో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకేమనిపిస్తుంది? ప్రతి స్ట్రగుల్ కూడా మన గోల్ రీచ్ అవ్వటానికి. ఎవరైనా సరే జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు మనకి గైడెన్స్ ఇవ్వలేని వాళ్ళు ఉంటారు, లేదంటే మనకి తెలియని వే ఉంటుంది. సో మనం ఎప్పుడైతే దెబ్బలు తగులుతాయో ఆ దెబ్బల నుంచి మనం రాటు తేలుతాము అండ్ ప్రతి విషయాన్ని నేర్చుకోగలుగుతాం. మన సొంతగా మన ఆలోచన విధానం అనేది మనం పదును పెడతాం అనమాట మన బ్రెయిన్కి. సో నాకైతే చాలా బాగుంటుంది. ఇంకా దెబ్బలు తగులుతా ఉంటే ఇంకా రాటు తేలటానికి అవకాశం వస్తుంది కదా. సో ఐ లవ్ దట్ వన్. బంగారం కూడా ఒకసారి ఇది అయ్యాకనే బయటకు కొలిమిలో పడితేనే దాని నిజస్వరూపం ఏంటనేది బయటకు వస్తుంది. సో బిఎస్ఎంఎస్ ట్రస్ట్ అసలు ఇది ఎట్లా స్టార్ట్ అయింది? దీని వెనకాల ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? మీకు వాట్ మూవ్డ్ యూ లైక్ ఇందులోకి? బిఎస్ఎంఎస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఒకటి, ఐఎమ్ ద విక్టిమ్. సో అందరికీ తెలిసిందే అది. సో నేను ఫినాన్షియల్ స్ట్రగుల్స్ అండ్ మోరల్ సపోర్ట్ లేక, సైకలాజికల్ సపోర్ట్ లేక నేను చాలా సఫర్ అయ్యాను. సో ఐ థాట్ ఇనీషియల్ స్టేజ్లో ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు సపోర్ట్ ఇన్ ఏ సైకలాజికల్ వే. బట్ నేనైతే ఎప్పుడైతే సబ్జెక్ట్ డీప్గా వెళ్ళటం స్టార్ట్ చేశానో, సో ఐ థాట్ ఆఫ్ దే నీడ్ సర్జికల్ సపోర్ట్ ఆల్సో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫేసింగ్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ బర్న్స్ ఇన్ లో మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ ఓన్లీ. సో వాళ్ళు ఫినాన్షియల్గా అఫోర్డ్ చేయలేరు, ఎందుకంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఎవ్రీబడి నోస్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ అని. సో అలాంటి వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. నేను ఆ స్ట్రగుల్ చూశాను కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ టు బర్న్స్ విక్టిమ్స్ అనమాట. సో అలా బిఎస్ఎంఎస్ స్టార్ట్ అయింది. బట్ సబ్జెక్ట్ డీప్లో వెళ్ళే కొద్దీ వన్ బై వన్ పాయింట్ ఏంటన్నది తెలుస్తుంది అనమాట నాకు. లైక్ ఇట్స్ ఎ టాబూ ఇన్ అవర్ సొసైటీ. నోబడీ ఈజ్ రెడీ టు హెల్ప్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ లైక్ సొసైటీ వైజ్ కావచ్చు, జాబ్స్, ఎనీథింగ్. సో వీఆర్ సపోర్టింగ్ దీస్ పీపుల్. సో ఇప్పుడు అంటే లైక్ మీరు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు మీరు. సో ఆ తర్వాత అసలు ఇంతలాగా బౌన్స్ బ్యాక్ అవుతాను, ఇంత పాజిటివ్గా ఎంతో మందిని లైక్ ఇట్లా ఒక బిఎస్ఎంఎస్ ద్వారా హెల్ప్ చేస్తాను అని అసలు మీరు అనుకున్నారా? అసలు ఏ పాయింట్ దగ్గర అనిపించింది అసలు? లిటరలీ చెప్పాలి అంటే నాకు అసలు అనిపించలేదు. అంటే లైక్ నా జర్నీ ఇంత అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మీకు చెప్పినట్టు ఇది ఓన్లీ సైకలాజికల్ సపోర్ట్, సర్జికల్ సపోర్ట్ అనుకున్నాను. బట్ ఎప్పుడైతే నేను సర్వీస్ అనేది ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశానో అప్పుడు నాకు వచ్చిన నెగిటివ్ మాటలు ఉంటాయి కదా, ఎవరైతే మనల్ని డిస్కరేజ్ చేసే పీపుల్ ఉంటారు కదా, నాకు అప్పుడు నా మైండ్లో వచ్చిన థాట్ ఒకటే. అందరూ ప్రతి ఒక్కళ్ళు పాయింట్అవుట్ చేసేది ఏంటంటే స్టిల్ ఈ రోజుకి కూడా నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసావు, క్షణికావేశంలో చేసావు అన్న మాట రెగ్యులర్గా విని నాకు ఎట్లా అనిపించిందంటే ఒక నరరూప రాక్షసుడు, లేదు అంటే మనకి జరిగే మన భారతదేశంలో జరిగే ఉగ్రవాదం ఏదైతే ఉందో అలాంటి పర్సన్ని కూడా తీసుకెళ్ళి ఉరిశిక్ష తీసే ముందు లాస్ట్కి నీ చివరి కోరిక ఏంటని అడుగుతారు. ఆ చివరి కోరిక వాళ్ళు ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఉరి తీస్తారు. అది మనకి ఉన్నది. సో అలాంటి పర్సన్కే మీరు లాస్ట్ అవకాశం ఇచ్చారు. జీవితంలో ప్రాబ్లం ఫేస్ చేసి, లేదంటే మీరు అనుకున్నట్టు కొంతమంది అభిప్రాయం ప్రకారం క్షణికావేశం అనుకున్నప్పుడు మరి వాళ్ళు బతకడానికి ఎందుకు ఛాన్స్ ఇయ్యరు? సో ఆ మాటలు విన్నప్పుడు నాకు నా లైఫ్ మీద కసి పెరిగింది అనమాట. బేసికల్గా నేను ప్రూవ్ చేసుకోవాలి, మీరు ఆ సిచ్యువేషన్లో లేరు కాబట్టి మీకు ఆ పెయిన్ తెలీదు, నేను ఫేస్ చేశాను. సో కాబట్టి నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఈ సొసైటీకి ఏదో ఒకటి చేయాలి, ఇలాంటి విక్టిమ్స్ ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అన్న థాట్ అనమాట బేసికల్గా.
సో బిఎస్ఎంఎస్లో ఎటువంటి హెల్ప్ చేస్తూ ఉంటారు? లైక్ ఇప్పుడు ఆపరేషన్స్తో పాటు కౌన్సిలింగ్ కూడా ఉంటుందా? ఎస్, 100%. యాక్చువల్లీ విక్టిమ్కి కావాల్సిందే కౌన్సిలింగ్ అనమాట. లైక్ నాట్ ఓన్లీ విక్టిమ్, సో మెయిన్ ఫ్రెష్ బర్న్స్ ఉంటుంది దీంట్లో. 2 types ఆఫ్ అనమాట మేము డీల్ చేసేది, ఫ్రెష్ బర్న్స్ అండ్ పోస్ట్ బర్న్స్, కాలి తగ్గిపోయిన తర్వాత జీవితం. సో ఫ్రెష్ బర్న్స్ అప్పుడు ఏంటంటే చాలా తక్కువ కేసెస్ డీల్ చేస్తాం, బికాజ్ ఎందుకంటే అది మేము టేకప్ చేసిన తర్వాత ఎప్పుడైనా డెత్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో బట్ మేము ఇనిషియల్గా మాకు వచ్చినాయి అంటే మాత్రం మేము డెఫినెట్గా తీసుకుంటాము. ఆ పేషెంట్కి వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిల్ చేయాలి, రిలేటివ్స్కి కౌన్సిల్ చేయాలి. ఎందుకంటే చూడటానికి వచ్చినప్పుడు ఏంటి, అరే అనవసరంగా చేసుకున్నావు, లేదా అరే నువ్వు వెళ్ళకుండా ఉన్నట్లయితే నీకు ఇట్లా అయ్యేది కాదు కదా అని మాట్లాడతారు తప్ప, జరిగిపోయింది జరిగిపోయింది, యూ జస్ట్ కమ్ అప్ అన్న మాట మాట్లాడు, వీఆర్ దేర్ ఫర్ యూ అన్న మాట ఫ్యామిలీలో ఉండదు. సో అలాగే పోస్ట్ బర్న్ డిఫార్మిటీస్ అంటే కాలి తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చే అంగవైకల్యం ఏదైతే ఉంటుందో దాన్ని చూసి నీ జీవితం అయిపోయింది, నువ్వు 4 గోడలకి పరిమితం, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. పేరెంట్స్ వినలేదు అంటే ఈ విక్టిమ్స్కి ఎవరైతే ఉంటారో వీళ్ళకి మేము చెప్పేది అంటే యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ యువర్ లైఫ్, ఇఫ్ ఇట్స్ ఎ నెగిటివ్ వే ఆర్ పాజిటివ్ వే, వాట్ ఎవర్. అది మీకు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకుని మీరు పైకి వచ్చి మీరు సొసైటీలో నిలబడగలిగితేనే రేపు ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి మీ చేతులతో మీరు తినగలుగుతారు, మీ కాళ్ళ మీద నిలబడగలుగుతారు. ఎవరు వచ్చి ఎవరు సహాయం చేయరు. ఒకళ్ళ పేరెంట్స్ అంటారా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇట్స్ క్వైట్ న్యాచురల్, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు, దాని తర్వాత నీ లైఫ్ ఏంటి. సో మెయిన్ సర్జరీ సపోర్ట్ ఎంత అవసరమో దానికన్నా ముందు సైకలాజికల్ సపోర్ట్, యా దిస్ థింగ్ ఈజ్ అ మెయిన్ థింగ్. సో ఫ్యామిలీకి కూడా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో కౌన్సిలింగ్ ఇస్తారు 100% అది ఉండాలి. యా మీకు ట్రీట్మెంట్ జరిగినప్పుడు సరే వెనక్కి వెళ్తే కనుక ట్రీట్మెంట్ జరిగినప్పుడు మీకు ఎటువంటి సపోర్ట్ లభించింది? లైక్ మీరు అప్పుడు అసలు ఇనిషియల్గా ఎటువంటి ట్రామా ఫేస్ చేశారు? చాలా ట్రామాలో ఉన్నా నేను అప్పుడు. ఎందుకంటే నాట్ ఓన్లీ మీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చిన్న దెబ్బ తగిలితేనే మన వర్క్ తీసేసి అయ్యో అని బాధపడుతూ ఉంటాము. సో ఇట్స్ 3rd to 4th degree బర్న్స్, చాలా డెప్త్ ఉంటుంది. సో డ్రైలీ డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఒక బాటిల్ బ్లడ్ అది ఇలా ఎక్కిస్తూ ఉంటే ఓ పక్క నుంచి ఇలా డ్రెస్సింగ్ చేసేటప్పుడు అలా బ్లీడ్ అయిపోతూ ఉండేది. సో చాలా సివియర్ ప్రాబ్లం అనమాట. ఆ టైంలో ఏంటంటే పేరెంట్స్ ఎట్లా ఉంటారంటే మనం తీసుకెళ్ళేది మోస్ట్లీ అందరూ కార్పొరేట్లోనే జాయిన్ చేస్తారు. అక్కడ ఏమవుతుంది డైలీ 1 lakh పే చేయాలి, 2 lakhs పే చేయాలి. వాళ్ళు పేషెంట్కి సపోర్ట్ చేసే అంత స్ట్రెంగ్త్ ఉండదు సైకలాజికల్గా. వాళ్ళు ఏంటంటే బతికించుకోవాలి లేదా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి. సో ఆ టైంలో నేను చాలా ట్రామా ఫేస్ చేశాను. ఆల్మోస్ట్ 1.5 years ఐ వాజ్ కంప్లీట్లీ ఆన్ మెంటల్ ట్రామా. సో ఎటువంటి డిప్రెషన్ వచ్చేది లైక్ మీకు? డిప్రెషన్ అంటే లైక్ ఈ రోజుకి కూడా బర్న్స్ గురించి అయితే నేను ఎప్పుడు డిప్రెస్ అవ్వలేదు, బికాజ్ ఐఎమ్ సో హ్యాపీ. లైక్ నేను చేసిన కర్మకి నేను అనుభవిస్తున్నానేమో అనుకోవాలి, బికాజ్ ఐ లాస్ట్ మై బేబీ. అదొక్కటి మాత్రం నాకు బాధ తప్ప అదర్వైజ్ నేను ఎప్పుడు నా అపీరియన్స్ గురించి కానీ దీని గురించి నేను ఎప్పుడు డిప్రెస్ అవ్వలేదు. అంటే వాళ్ళు ఎట్లా ఉండేవారు అంటే ఇంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవడానికి వాట్ లెడ్ ఇట్? మనము ఎట్లా అంటే లైక్ నాకు అక్కడ ఆప్షన్స్ లేవు, 4 walls ఉన్నాయి, నాకు డోర్స్ ఉన్నాయి. ఆ డోర్స్ అట్లీస్ట్ నాకు ఒక హోప్ అన్నా రావాలి. అందరూ చెప్తారు నువ్వే డోర్ క్రియేట్ చేసుకెళ్ళని. ఒక మ్యారీడ్ ఉమెన్ మిడిల్ క్లాస్లో ఉన్న అమ్మాయి హస్బెండ్ని వదిలేసి ఒక పక్క ప్లేస్కి వెళ్తుంది అంటే కూడా ఎందుకు వెళ్తుంది అని చూసే సమాజం మనది. అలాంటిది కూడా ఏజ్ ఫ్యాక్టర్. ఎస్. సో ఆ టైంలో నేను హస్బెండ్ని వదిలేసి వచ్చేస్తాను అన్న మా పేరెంట్స్ కూడా మేము ఉన్నాము అన్న ధైర్యం ఇవ్వలేదు. వాళ్ళకి నేనంటే ఇష్టం, కానీ సొసైటీ ఏమనుకుంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఆ హోప్ రాకపోయేసరికి నాకు ఆప్షన్ దొరకలేదు. నేను వదిలి వచ్చేస్తే నన్ను ఎలా ట్రీట్ చేస్తుందో, బేబీ ఉంది, నెక్స్ట్ దాని ఫ్యూచర్ ఏంటి, ఇట్లా రకరకాల క్వశ్చన్ మార్క్స్ పడిపోయి నాకు ఆప్షన్ దొరకలేదు బేసికల్గా. సో అప్పుడు మీరు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు లేకపోతే మీరు బయటికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అట్లానే ఉందా, లేకపోతే ఏదైనా డిఫరెన్స్ ఉందా? లైక్ సొసైటీలో మీరు వెళ్ళినప్పుడు మీకు ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది? లైక్ అప్పటికి ఇప్పటికి చేంజ్ అయితే ఉంది. ఫస్ట్ థింగ్ అవేర్నెస్ అన్నది క్రియేట్ అవుతుంది. అండ్ అది చెప్పాలంటే మీడియాకే థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఎందుకంటే ఇనిషియేటివ్ మేము ఎప్పుడైతే తీసుకున్న తర్వాత ఫస్ట్ అప్రోచ్ అయ్యింది మాకు మీడియానే. ఎందుకంటే ఏదైనా జనాల్లోకి వెళ్ళాలంటే మీడియా సపోర్ట్. సో నన్ను చూసి నా ఐడెంటిటీ ఏదైతే గుర్తుపెట్టుకుంటారో జనాలు, ట్రీటింగ్ అన్నది కూడా చాలా బాగుంటుంది. ఎవరైతే గుర్తుపట్టని వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం డిఫరెంట్ వేలో ట్రీట్ చేస్తారు నన్ను. అదొకటే తప్ప బట్ గెటింగ్ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ సొసైటీ. కొంచెం ఐడెంటిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి స్టిల్. సో ఇట్లనే ఇప్పుడు మామూలుగా మీరు రోజుకి ఎంత మందిని చూస్తుంటారు, ఎంతో మందిని చూస్తుంటారు మీ ఈ సర్వీస్లో భాగంగా. సో చాలా మంది డిప్రెషన్కి లోన్ అవుతారు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటారు, లైక్ నార్మల్ అవుతూ ఉంటారు.
కొంతమంది అయ్యే అవకాశం ఉండదు, కొంతమంది ఇంకా అట్లానే ఉంటూ ఉంటారు. అట్లా ఉంటూ ఉంటారా? అంటే మీరు మీ అనుభవంలో ఎక్స్పీరియన్స్లో ఏమైనా ఉన్నారా? మేము బిఎస్ఎంఎస్ నుంచి ఇప్పటి వరకు 156 సర్జరీస్ చేశాము. ఓకే. ఆ 150 ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్. దానిలో వచ్చేసి ఆల్మోస్ట్ 150 మెంబర్స్ ఇంకా సైకలాజికల్ ట్రామాలోనే ఉంటారు. జస్ట్ ఇమాజిన్. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి విక్టిమ్స్ కాదు, ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి, బర్న్స్ ఈజ్ రిలేటెడ్ టు స్కిన్, మనకి విజిబుల్ పార్ట్స్లో ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మా ప్రీవియస్ లైఫ్ అలా ఉంది కదా, మా లైఫ్ ఇలా చేంజ్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అన్న ట్రామాలోకి వెళ్ళిపోతారు. మనం ఎంత చెప్పాలని ట్రై చేసినా ఒక 1 వీక్ 10 డేస్ బాగుంటారు, మళ్ళీ 11th డే వచ్చేసి అగైన్ బ్యాక్ టు పెవిలియన్. అది వాళ్ళకి 24/7 మనం మానిటర్ చేసి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి ఆడపిల్లల్లో. లైక్ మనకి ఒక బిఫోర్ మ్యారేజ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, నా లైఫ్ నాకు నార్మల్గా ఉండాలి, ఐ వాంటెడ్ టు బి మ్యారీ ఏ పర్సన్, ఇట్లాంటి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆలోచిస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్ లెవెల్కి రీచ్ అవునప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా డౌన్ఫాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళ పర్సనల్ కెరియర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయరు. సో దే నీడ్ మెంటల్ కౌన్సిలింగ్ స్టిల్. లైక్ హౌ యూ బౌన్స్డ్, అంటే మీరు ఎట్లా బయటకు వచ్చి మిగతా వాళ్ళందరికీ ఒక నిజంగా ఒక హోప్ అయ్యారు నిజంగా చెప్పాలంటే? అంటే మీకు ఎవరు ఇన్స్పిరేషన్? మీకు మీరే వచ్చారా బయటికి? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అసలు? చెప్పాలి అంటే నాకు నేనే బయటకు వచ్చేది. అంటారు కదా, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అని చెప్పి. నేను ఆ మట్టిలో ఎక్కడో ఉన్నదాన్ని నా డాక్టర్ సపోర్ట్ ద్వారా నేను బయటకు వచ్చాను. సో ఐఎమ్ నాట్ లైక్ అదర్ పీపుల్. చెప్పాలి అంటే కొంచెం నాకు ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అన్నది కొంచెం ఉంది. నాకేంటంటే ప్రతిసారి కూడా, అంటే నేను ఆ టైంలో ఫేస్ చేసిన ప్రాబ్లం, నా తమ్ముడు నాకు హెల్ప్ చేయడం నేను 20 years ఉన్నప్పుడు, అవన్నీ కూడా నాకు కైండ్ ఆఫ్ గిల్టీనెస్ ఉంది. అండ్ మేబీ అది నాకు తెలీదు, మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్, డాడీ వాళ్ళ ఫాదర్. సో ఆయన ఉప్పు సత్యాగ్రహంలో పార్టిసిపేట్ చేశారనమాట. సో మేబీ ఆయన ఏమన్నా వచ్చి ఉంటాయేమో, అది తెలియదు కానీ. బట్ నాకు ఆ ఫైటింగ్ పవర్ అన్నది అయితే ఉంది, ఏదైతే అది అవని. సో నేను ఈ ట్రామా నుంచి బయటికి రావాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, అంతే. ఫస్ట్ వచ్చిన ఆలోచన నా కాళ్ళ మీద నేను నిలబడాలి, దాని తర్వాత విక్టిమ్స్కి సపోర్ట్ చేయాలి. సో మీరు మీ సంస్థ ద్వారా 156 ఆపరేషన్స్ చేశారు అని చెప్తున్నారు. సో ఇంకొంచెం ఎలాబొరేట్ చేస్తారా వ్యూయర్స్ కోసం? ఇంకా మీ అంటే మీ సేవలు ఈ బిఎస్ఎంఎస్ ట్రస్ట్ నుంచి? నాట్ ఓన్లీ సర్జికల్ థింగ్స్, అండ్ జనాల్లో ఫస్ట్ అవేర్నెస్ రావాలి అసలు బర్న్స్ అంటే ఏంటి. సో ఫస్ట్ ఎయిడ్ ఏమవుతుంది, మన కళ్ళ ముందు ఏదైనా బర్న్స్ అయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఏం చేస్తారు? సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పింక్ రిబ్బన్ అంటే ఏంటి? పింక్ రిబ్బన్ దేనికి మనకి మీనింగ్ వస్తుంది చెప్పండి? బ్రెస్ట్ క్యాన్సర్ కోసం, క్యాన్సర్ రిలేటెడ్. ఓకే, ఎస్ వస్తుంది కదా. సో మనకి వాటర్ డ్రాప్స్ ఉంటాయి, లైక్ మనకి సేవ్ వాటర్ అని చెప్పి ఇలా డిఫరెంట్ లోగోస్ పెట్టేసి అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఏంటి, బర్న్స్కి ఏం చేస్తారు? మీ కళ్ళ ముందు బర్న్ అవుతుంటే లైక్ ఇప్పుడు జనరల్గా అందరూ చదువుకున్నది ఏంటంటే చెద్దరు తీసుకెళ్ళి ర్యాప్ చేసేస్తారు అని చెప్పి. అది ఫస్ట్ ఎయిడ్ కాదు. బేసికల్గా ఏంటంటే మనకి ఏదైతే బర్న్ అవుతుందో, సో ఆ ప్లేస్లో మనం 10 to 15 minutes కూల్ వాటర్ పోయాలి బాడీ మీద. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి చల్లబడుతూ ఉంటాయి, లోపల కూడా వెళ్ళకుండా. లోపలికి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది, ఎందుకంటే మనం బర్న్ అయ్యేటప్పుడు తెలియకుండా నోటితో మనం ఏదైతే పొగ ఉంటుందో అది పీల్ చేసుకుంటాము. సో అది మనకి కంప్లీట్ పొట్టలోకి వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి డిఫరెంట్ పార్ట్స్కి స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఆ టైంలో ఆ లోపలికి వెళ్ళకుండా ఆర్గాన్స్ కూల్ అవ్వాలంటే వాటర్ పోయాలి, అది చాలా మందికి తెలియదు. సో చాలా రేర్ పీపుల్కి తెలుసు. ఇప్పుడు స్కిన్ బ్యాంక్ ఉంది మనకి ఉస్మానియా హాస్పిటల్, ఎంతమందికి తెలుసు స్కిన్ బ్యాంక్? అసలు స్కిన్ బ్యాంక్ అంటే ఏంటి, అసలు ఎవరు డొనేట్ చేస్తారు, అసలు అది ఎందుకు యూజ్ అవుతుంది తెలుసా ఎవరికైనా? తెలియదు. అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ అవర్ సొసైటీ అబౌట్ బర్న్స్. సో స్కిన్ బ్యాంక్ అంటే ఇప్పుడు మనకి ఫ్రెష్ బర్న్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి బాడీ మొత్తం బర్న్ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళకి త్వరగా హీల్ అవ్వడానికి ఏం చేస్తారంటే స్కిన్ ఏదైతే ఉంటుందో, లైక్ ఇప్పుడు డెత్స్ అవుతూ ఉంటాయి, మన ఆర్గాన్ డొనేషన్ లాగా స్కిన్ డొనేషన్ కూడా అనమాట. వాళ్ళు దాన్ని కలెక్ట్ చేసి, సో వాళ్ళు బ్యాంక్లో వాళ్ళు సేవ్ చేసి పెట్టి, ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ పర్సన్కి వాళ్ళు స్కిన్ అనేది యూటిలైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే హీలింగ్ అనేది ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. అది చాలా మందికి తెలియదు. సో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏం చేస్తాం అంటే ఫస్ట్ వచ్చేది అపీరియన్స్ కాబట్టి ఫ్యాషన్ షోస్ కండక్ట్ చేస్తాం ఇప్పటికీ మేము. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒకటి, అండ్ దాని తర్వాత వచ్చి బైక్ ర్యాలీస్, ఇట్లా డిఫరెంట్ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క డిఫరెంట్ థీమ్ని మేము చూస్ చేసుకుని ఆ ప్లేస్కి తగ్గట్టు మేము అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అవేర్నెస్ రావాలి, అండ్ ఆఫ్టర్ దట్ పోస్ట్ బర్న్ డిఫార్మిటీస్ మీద ఫోకస్ అనమాట. సో సంస్థ ద్వారా మీరు ఉచితంగానే ఆపరేషన్స్ చేస్తుంటారు? కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎట్లా అంటే ఆ పేషెంట్ మేము చూస్ చేసుకునేది కూడా ఏదో చేసేసామన్నది కాదు. పేషెంట్ మేము 7 categories కింద నేను డివైడ్ చేసుకుంటా. ఒక పేషెంట్ సెలెక్ట్ చేయాలంటే మెయిన్ ఏంటంటే మెంటల్ స్ట్రెంగ్త్ చూస్తాను నేను. నాకు డిజేబిలిటీ ఉంది, మీరు సర్జరీ చేసేయండి ఇంట్లో తిని కూర్చుంటా అంటే నేను వాళ్ళకి చెయ్యను.
నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావా, నేను సర్జరీ చేస్తాను. సో అలా డిఫరెంట్ కేటగిరీస్ చూసి వాళ్ళ ఏజ్, వాళ్ళకున్న డిఫార్మిటీ పర్సంటేజ్, ఆ పర్సన్ ఫ్యామిలీలో ఇంపార్టెన్స్, వాళ్ళ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా మేము అరేంజ్ చేస్తాం. ఒక్కొక్కసారి తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకుంటా నేను ట్రీట్మెంట్ తర్వాత. వాళ్ళు ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఇంక్లూడింగ్ అకామిడేషన్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మేమే చూసుకుంటాము. సో కైండ్ ఆఫ్ యూ అండి. యాక్చువల్లీ వాళ్ళకి ఆ టైంలో చాలా ఎక్కువ సపోర్ట్ కావాలి, కొంచెం కాదు. మామూలు డిప్రెస్డ్ పర్సన్స్ డిఫరెంట్, వీళ్ళు చాలా డిఫరెంట్. ఎస్, దట్స్ ట్రూ. మీరు అంటే లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పారు కదా, సో ఎట్లా ఫండ్ రైజింగ్ ఎట్లా ఉంటుంది మీ బేసికల్గా చెప్పాలంటే ఫండ్ రైజింగ్ కొంచెం డిఫికల్ట్గానే ఉంది మాకు. ఎందుకంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు 1000 or 2000. కరెక్ట్. సో ఇట్స్ ఎ సర్జికల్ థింగ్. మాకు డాక్టర్స్ హెల్ప్ చేయడానికి ఉన్నారు, కానీ వాళ్ళకి బేసిక్ రిక్వైర్మెంట్స్ అంటూ మేము పే చేయాల్సి ఉంటుంది కదా. సో దానికి మేము రీసెంట్గా మాకున్న ఫ్రెండ్స్ సర్కిల్లో సో ఎవరైనా వచ్చి 1 or 2 సర్జరీస్కి చేసి వాళ్ళకి హెల్ప్ చేశారు. బట్ రీసెంట్లీ వీ గాట్ ఎ సపోర్ట్ ఫ్రమ్ కరూర్ వైశ్య బ్యాంక్ అండర్ CSR యాక్టివిటీ. 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ మాకు చాలా పెద్ద సపోర్ట్ అనుకోవచ్చు. అంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అయింది ఏదైతే ఉంటుందో, అట్లీస్ట్ వీఆర్ గెటింగ్ దట్ ఫ్రూట్. అంత ఎక్కువగా మేము అంత కష్టపడకుండా వాళ్ళు వర్క్ అంతా చూసారు. దే ఆర్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. పేషెంట్స్ లైవ్లో కనిపిస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ కూల్. అండ్ రీసెంట్గా మేము 2 ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేసాము. సో ఆల్మోస్ట్ వాళ్ళకి వచ్చేసి 42 సర్జరీస్ చేసాము ఇప్పటివరకు త్రూ కరూర్ వైశ్య. లాస్ట్ 1.5 yearలో. వాళ్ళకు కూడా లైక్ సెట్ ఆఫ్ ఇవి చేస్తూ ఉండాలి కదా ఆపరేషన్స్, ఒక్కదాంతో అవ్వదు. మల్టిపుల్ సర్జరీస్ రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. 1 year గ్యాప్ అలా తీసుకున్నా, 6 months డిపెండింగ్ ఆన్ ద కండిషన్. ఆ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంత కావాలో ఈ సపోర్ట్ కూడా ఎప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉండాలి వాళ్ళు. అవును. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఇదిగోండి ఒక 10 lakhs ఇచ్చా సర్జరీస్ చేయించండి అంటారు మీరు. సో డూ యూ థింక్ ఈజ్ దట్ ఈజీ థింగ్? మీరు ఇచ్చారు, నా ఫండ్ ఇచ్చిన తర్వాత నేను పేషెంట్ సెలెక్షన్ ఉంటుంది నాకు. పేషెంట్ సెలెక్షన్ అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ఎక్కడో మారుమూర పల్లెటూరులో ఉంటారు వాళ్ళు. అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావాలంటే వాళ్ళు ఏమంటారంటే, మీరు ఫ్రీగా ఎందుకు చేస్తున్నారు, మా కిడ్నీలు తీసేసుకుంటారా, మా ఆర్గన్స్ తీసేసుకుంటారా, మాకేం తెలియదు. ఈవెన్ బస్లో ఉన్న పేర్లు చదవటం కూడా రాదు. అలాంటి పల్లెటూరు నుంచి వస్తారనమాట విక్టిమ్స్. వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం పెద్ద టాస్క్. సర్జరీ తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, దాని తర్వాత సర్జరీ ఒక టాస్క్. అసలు టార్చర్ సర్జరీ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది మాకు. ఇట్స్ కైండ్ ఆఫ్ లిటరరీ టార్చర్. పాపం వాళ్ళకేమో మేమెంత ఫిజియోథెరపీ చెయ్యండి అని చెప్తున్నా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. డాక్టర్ సరిగ్గా చేయలేదు అనేస్తారు సింపుల్గా. అండ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అన్నమాట. ఎట్లా అంటే, ఒక మర్రి చెట్టు లాంటిదమ్మా మీ శరీరము. ఒక పక్క నుంచి మేము సర్జరీ చేసి మీకు హీల్ అవుతా ఉంటే, ఇంకో పక్క నుంచి కొంచెం పట్టేసుకున్నట్లు ఉంటుంది, మళ్ళీ కాంట్రాక్చర్ ఫామ్ అవుతుంది. దానికి మీరు ప్రాపర్గా ఫిజియోథెరపీ చేయాలని, అది ఒక 6 months ఒక్కొక్క పేషెంట్ని మానిటర్ చేయాల్సి ఉంటుంది మాకు. ఆఫ్టర్ ద సర్జరీ 6 months టైం పడుతుంది వాళ్ళు కంప్లీట్ హీల్ అవ్వడానికి. చాలా ఛాలెంజెస్ ఉంటాయి, చాలా మల్టిపుల్ ఛాలెంజెస్ ఉంటాయి. మధ్యలో ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా దెబ్బలు తగిలించుకోవడం, మళ్ళీ ఆ దెబ్బలు తగిలిన తర్వాత మళ్ళీ దీనికి మీరు చేసిన తర్వాత నేను కళ్ళు తిరిగి పడిపోయాను అంటాము. ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా అంటే లైక్ ఫైనాన్షియల్ అండ్ మనకి బయటకు కనిపించేదంతా ఫైనాన్షియల్, లేకపోతే ఇట్లా డాక్టర్స్ కొరతే ఉంది అని అనుకుంటాం, బట్ లోపల ఇన్ని ఛాలెంజెస్ ఉంటాయని నిజంగా తెలీదు. అవును, చాలా ఛాలెంజెస్ ఉంటాయి అది. సో BSMS సంస్థ ఎన్ని స్టేట్స్లో ఫ్లరిష్ అయింది? లైక్ ఎక్కడెక్కడ మీ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి? లైక్ మనది సౌత్లో ఉంది, అండ్ నవ్ వీఆర్ ప్లానింగ్ ఇన్ నార్త్. అండ్ అట్లాగే రీసెంట్గా మాకు US నుంచి కూడా ఒక పేషెంట్, లైక్ యాక్చువల్లీ తను ఆఫ్రికన్, సో కెనడాలో ఉన్నదన్నమాట అమ్మాయి. సో తనకి సర్జికల్ సపోర్ట్ కావాలి అంటే వి సెండ్ హర్ టు టొరంటో యూనివర్సిటీ. అక్కడ కూడా మనకి కొంతమంది ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు గైడెన్స్ ఇవ్వడానికి. సో రీసెంట్లీ వి సెండ్ టు టొరంటో యూనివర్సిటీ. సో లైక్ వీఆర్ హ్యావింగ్ వింగ్స్ ఇన్ ఎవ్రీ స్టేట్. బట్ సర్జరీస్ మాత్రం సౌత్లో చేసాం ఇప్పటి వరకు, బట్ నార్త్లో కూడా వీఆర్ ప్లానింగ్ ఇన్ దిస్ ఇయర్. జాబ్ మేళాస్ గురించి విన్నాం మేము. అవును. సో అది ఎంతవరకు వచ్చింది, ఏంటి అసలు దాని కదా? జాబ్ మేళాస్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మాకు పెద్ద అచీవ్మెంట్ లాంటిదే ఇది. ట్రూ. రీసెంట్గా మేము అది లైక్ ఇలా సోషల్ మీడియా
హ్యూమన్స్ ఆఫ్ బాంబే అని ఒకటి ఉంది Oh, ఇన్స్టా. సో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారనమాట. సో ఇంక్లూడింగ్ గోద్రేజ్ హెయిర్ ప్రొఫెషనల్స్ వాళ్ళ హెయిర్ కలర్తో నాకు అది షూట్ అది చేశారు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ బ్రాండింగ్ అది. సో వాళ్ళు ఇన్స్టాలో పోస్ట్ చేసిన తర్వాత అమెజాన్ వాళ్ళు చూసారనమాట. లైక్ అమెజాన్ వాళ్ళు చూసి వాళ్ళు ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉంది, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఉంది అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు సో అక్కడ ఏంటంటే వాళ్ళ దానిలో కూడా అమెజాన్లో జాబ్స్ కూడా ఎట్లా అంటే డిజేబుల్ పీపుల్కి జాబ్స్, ఇప్పుడు ఎల్జీబీటీ అని, ట్రాన్స్జెండర్స్ అని, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కదా. సో ఈ విక్టిమ్స్కి కూడా జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాము అని చెప్పి రీసెంట్లీ వీ గాట్ ఏ సపోర్ట్ ఫ్రమ్ అమెజాన్. సో ఎట్లా అంటే వాళ్ళకి ఒక 6 months ట్రైనింగ్ ఇచ్చి అండ్ ఎడ్యుకేటెడ్ అని అవన్నీ చూసిన తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ 6 months ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఓకే విత్ దట్ అండ్ వాళ్ళు పర్మనెంట్ చేస్తారనమాట, ఇంక్లూడింగ్ దేర్ అకామిడేషన్. సో చెప్పాం వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ కావాలి, వాళ్ళు విక్టిమ్స్ అని చెప్పిన తర్వాత వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్, మీరు మమ్మల్ని మా దగ్గరికి పంపించండి అని చెప్పారు. యా, అండ్ అనదర్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ వెరీ సూన్. ఇట్స్ ఇన్ బెంగళూరు. ఓకే, అదేంటి సంస్థ? సో అది కూడా అదే, బట్ ఐ మీన్ కంపెనీ అది ఇప్పట్లో రివీల్ చేయట్లేదు అది. సో ఇట్స్ ఏ జాబ్ మేళా అది కూడా. దట్ ఈస్ ఆల్సో ఇంటర్నేషనల్ బ్రాండ్. ఓకే, ఎంతమంది దీని ద్వారా ఉపాధి పొందబోతున్నారు? లైక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు మేము జాబ్ ఆపర్చునిటీస్ ఎవరికి క్రియేట్ చేయలేదు. ఎందుకంటే చెప్పాను కదా సైకలాజికల్ ట్రామా వాళ్ళకంటూ ఎక్కువగా ఉంది. ఇలాంటి మేము ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే అట్లీస్ట్ మమ్మల్ని చూసి విక్టిమ్స్ అప్రోచ్ అవుతారు. ఇప్పుడు బెంగళూరు ప్రోగ్రామ్కి వచ్చేసి ఆల్రెడీ 3 victims మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. యా, సో ఒక అతను ఆల్రెడీ జర్నలిస్ట్ తను. సో తనకి ఫేస్ మీద హాట్ ఆయిల్ పడింది. సో కంప్లీట్ హిస్ ఫేస్ వాజ్ బర్న్డ్. తనకి నోరు అది కంప్లీట్ కాంట్రాక్చర్ అయిపోతే మేము సర్జరీ చేసాము అండ్ తను MBA అయిపోయింది. బికాస్ ఆఫ్ హిజ్ ఐడెంటిటీ హీస్ నాట్ గెటింగ్ ఎనీ జాబ్. సో హన్మకొండ అక్కడ ఉంటారు. సో తనకి జాబ్ కోసం మేము ట్రై చేస్తున్నాం. అట్లాగా అదర్ విక్టిమ్స్ +2 కంప్లీట్ అయిన విక్టిమ్స్ ఒకళ్ళు ఉన్నారు అండ్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు. సో మీరు కూడా మోడలింగ్ చేశారు, సో కొన్ని సినిమాల్లో చేశారు, దాని గురించి షేర్ చేసుకుంటారు. మోడలింగ్ అంటే అది లైక్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ ద ఎగ్జాక్ట్లీ బ్యూటీ. సో ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఫిజికల్ అపీరియన్స్ అన్నట్టు. సో యాడ్ షూట్స్ అవి కొన్ని జరిగినాయి, లైక్ కొన్ని బ్రాండ్స్కి చేసాము. 3 shoots అయినాయి. అండ్ రీసెంట్గా ఫిలిం కూడా చేసాము, హిందీ ఫిలిం, నా ఫస్ట్ ఫిలిం అనమాట. బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్. లైక్ అది క్యారెక్టర్ నేమ్ వచ్చి భారతీ పడియాచి. తను మన రాజ్యాంగ హక్కుల గురించి అవపోసన పట్టిన పర్సన్ అనమాట. ఈ స్టోరీ బేస్డ్ వచ్చేసి మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత మన రాజకీయాల గురించి అనమాట సబ్జెక్ట్ మొత్తం. సో డైరెక్టర్ వచ్చి రామ్ అల్లాడి గారు, యుఎస్లో ఉంటారు, NRI తను. ఆయన అక్కడి నుంచి నన్ను చూస్ చేసుకుని మీరే చేయాలి ఆ క్యారెక్టర్ అని చెప్పేసి అన్నారనమాట. ఒక నార్మల్గా ఉండే అమ్మాయి ఆ రాజ్యాంగం మీద ఉన్న పట్టుతో ఎవరినైనా సరే ఆ అమ్మాయి ఫైట్ చేయగలదు ఎవరితో అయినా. సో అలాంటి క్యారెక్టర్ ఏమైందంటే ఆ ప్రాబ్లమ్స్ వలన అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు. సో దాని తర్వాత నుంచి అసలు ఆ అమ్మాయి లైఫ్ ఏంటి, ఆ అమ్మాయి ఎలా ఫైట్ చేస్తుంది అన్నది ఒక కీ రోల్ అనమాట. పిఎంకి అసిస్టెంట్గా వర్క్ చేస్తుంది ఆ భారతీ పడియాచి అన్న క్యాండిడేట్. సో ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అసలు ఐ మీన్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నన్ను చూస్ చేసుకుంటారు అని చెప్పి, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లిటరల్ చెప్పండి. ఎందుకంటే అపీరియన్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటారు కదా, బట్ అపీరియన్స్ కాదు అన్నది మా డైరెక్టర్ ప్రూవ్ చేశారు. ఐ హోప్ ఇట్ విల్ రిలీజ్ వెరీ సూన్. సో ఈ BSMS సంస్థ లేకపోతే మీ సినిమాలు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మీరు చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఇది వింటుంటే. సో ఈ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి నెక్స్ట్ ఇప్పుడు? లైక్ ప్రజెంట్ వచ్చేసి మేము నార్త్ ఇండియాలో సర్జరీస్ అనేది ఎక్కువ ఫోకస్ చేస్తాం, ఎందుకంటే దిస్ ఈజ్ ద మెయిన్ గోల్. సో ఈ ప్లాట్ఫామ్ని కూడా ఎట్లా ఏంటంటే నాకు వచ్చిన ఆపర్చునిటీస్ని కూడా నేను ఒక డిఫరెంట్ వేలో యూటిలైజ్ చేసుకుంటాను. నాకు అవేర్నెస్ కావాలి ఎండ్ ఆఫ్ ద డే. సో ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఆర్ ఫేమ్ ఆర్ ఎనీ అదర్ థింగ్. సో నాకు ఆ ప్లాట్ఫామ్లో ఏంటంటే నేను ఒక 10 మందికి రీచ్ అయ్యి దానిలో ఒకళ్ళు ఇన్స్పైర్ అయినా ఒకళ్ళు చేంజ్ అయినా అది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. సో అందుకని వచ్చిన ఆపర్చునిటీస్ అలా చేసుకుంటూ వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా చెప్పాలంటే అదే నాది ఒక స్వార్థము. అండ్ మెయిన్ వచ్చేసి వీఆర్ ప్లానింగ్ 100 surgeries in this year. సో నార్త్ అండ్ సౌత్ ఇట్స్ చాలా పెద్ద నెంబర్ అది. సో వీఆర్ వర్కింగ్ ఫర్ ఫండ్స్ అండ్ ఆల్రెడీ 40 patients లైనప్ అయిపోయి ఉన్నారు మన తెలుగు స్టేట్స్లోనే. సెలెక్ట్ చేసుకున్నారు ఆల్రెడీ సెలెక్షన్ అయిపోయింది. సో ఇంకా దాని తర్వాత ఇంకా నార్త్లో కూడా ప్లాన్ చేయాలి. సో జూన్ జూలై నుంచి వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ దిస్ ప్రాజెక్ట్, స్క్రీనింగ్ అండ్ ఎవ్రీథింగ్. మోస్ట్లీ నవంబర్కి వైండప్ చేసేయాలని 100 surgeries. సో మీరు ఒక కౌన్సిలర్,
సో మామూలుగా మీ దగ్గరికి వచ్చేవాళ్ళు లైక్ ఈ సర్వైవర్స్ మాత్రమేనా, లేకపోతే ముందు లైక్ డిప్రెస్డ్ పేషెంట్స్ ఉంటారు కొంతమంది, నాకు ఇట్లా ఈ విధంగా ఉంది ప్రాబ్లం, నాకు ఇంట్లో ఈ విధంగా ఉందని చెప్పి ఎవరైనా వస్తూ ఉంటారా? మీకేమన్నా లైక్ అది లేకపోతే లాంచ్ చేసే ఇది ఉందా? లేదా యాక్చువల్లీ వీఆర్ నాట్ ఓన్లీ డీలింగ్ విత్ బర్న్స్, లైక్ ఎట్లా సూసైడల్ బర్న్స్ కూడా, ఐ మీన్ సూసైడల్ టెండెన్సీ కూడా నేను డీల్ చేస్తూ ఉంటాను. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ డిస్టర్బెన్సెస్ ఎస్పెషల్లీ అది, ఎందుకంటే అక్కడ నుంచే టెండెన్సీ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి అవి కూడా మేము డీల్ చేస్తూ ఉంటాము ఓవర్ ద ఫోన్. లైక్ ఎక్కువ యూఎస్ నుంచి ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి, ఎన్ఆర్ఐస్. ఎందుకంటే హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోతాడు, వైఫ్ జాబ్కి వెళ్ళిపోతుంది, లేదంటే ఒకళ్ళు ఇంట్లో ఉంటారు, ఒకళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు. అందులో ఈ కోవిడ్ టైం నుంచి ఇద్దరు ఒకే చోట ఉండి వర్క్ చేసి వాళ్ళ మధ్యన డిస్టర్బెన్సెస్. సో ఇవన్నీ కూడా మేము డీల్ చేస్తుంటాం. మోర్ దెన్ 1000 కౌన్సిలింగ్స్ చేశాను ఇప్పటి వరకు. సో మీరేం చెప్తారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వకుండా మామూలుగా ఇప్పుడు మన వ్యూవర్స్ చూసే వాళ్ళకి ఏం చెప్తారు? లైక్ నేను డిప్రెస్డ్గా ఉన్నాను, లేకపోతే నాకు ఈ ఇష్యూ ఉంది, నాకు చనిపోవాలని ఉంది అని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు డిప్రెషన్ అన్న మాట ఎందుకు వస్తుందో దాని రూట్ మనం తెలుసుకోవాలి. అంటే లైక్ మనకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎదుటి పర్సన్ ఎవరైతే రీచ్ అవ్వకుండా ఉంటారో ఆ టైంలో డిప్రెస్ అయిపోతూ ఉంటారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్లో బిజీగా ఉంటారు. నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి, నువ్వు వంట చేయి అంటది, లేదా పిల్లల్ని చూసుకో అన్నప్పుడు తన వర్క్లో తను ఉంటారు, లేదా స్కిప్ చేస్తూ ఉంటారు, తనకి ఇరిటేషన్ వస్తుంది. అక్కడ నుంచి చిలికి గాలివాన స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి సూసైడల్ టెండెన్సీ, ఎందుకంటే మాట వినకపోవటం. అక్కడ రూట్ కాజ్ తెలుసుకొని మనం దాని మీద వర్కౌట్ చేయాలి, ఓపెన్ అప్గా మాట్లాడటం స్టార్ట్ చేయాలి. ఇట్స్ నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్, లైక్ స్టూడెంట్స్, ఎగ్జామ్స్, ఇప్పుడు అందులోనూ ఎగ్జామ్స్, అందరు ఎవరి కాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో ఇలాంటి టైంలో కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు పేరెంట్స్తో డిస్కస్ చేయటం. సో పేరెంట్స్ కూడా ఏంటంటే పిల్లలు ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి ఇగ్నోర్ చేయకుండా, సో వాళ్ళ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇన్ని రోజులు లేనిది ఎందుకు నేను మార్క్స్ తక్కువ వస్తున్నాయి అంటున్నా, లేదా నేను చదవలేకపోతున్నాను ఎందుకు అంటున్నారు ఏంటి అన్నది పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి. అలాగే యూత్ వచ్చేసి లవ్ కావచ్చు, లేదా మ్యారేజ్ టైంలో వచ్చే ఎక్స్పెక్టేషన్స్, అవన్నీ కూడా మనం ప్రాపర్గా షేర్ చేసుకోగలి, లేదా ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోవాలి, లేదా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి. లేదా if you are not ready to share with any person, you just go and consult a counselor. మనకి చాలా కౌన్సిలర్స్ ఉన్నారు, సో వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. కొంతమందికి కౌన్సిలింగ్ ద్వారా సెషన్స్ ద్వారా అయిపోతుంది, ఇంకొంతమందికి మెడికల్ మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మనకు యాంగ్జైటీ పెరిగిపోయినప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ అంటూ యూస్ చేయాలి. అది మనం కంప్లీట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్తే దే విల్ గెట్ ద సొల్యూషన్. బట్ దిస్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్. నిజంగానే మామూలుగా ఇండియాలో కౌన్సిలింగ్ కి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. పేరెంట్స్ యాక్చువల్లీ కొట్టిపారేస్తూ ఉంటారు, ఏముంది నువ్వు సరిగా చదవలేదు దానికి నువ్వు ఇలా వంకలు చెప్తున్నావు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. సో దాని యొక్క ఇంపార్టెన్స్, కౌన్సిలింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటని చెప్తారు? కౌన్సిలింగ్ అంటే మనకి ఏదైతే మనం స్ట్రక్ అయిపోయి ఉంటామో ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో మనకు ఆన్సర్ దొరకనప్పుడు, ఇప్పుడు మనం ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళాలనుకోండి, పెళ్ళికి వెళ్ళాలన్నప్పుడు 2 చీరలు పక్కన పెట్టుకుంటాం, అక్కడ కన్ఫ్యూజ్, ఇది గ్రీన్ నచ్చింది, పింక్ నచ్చింది, ఏది కట్టుకోవాలంటారు. సో మనకి ఎవరైతే క్లోజ్ ఉంటారో అందరినీ అడగలేరు, ఈ 2 చీరలు ఏది కట్టుకోను అన్నప్పుడు ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ సజెషన్, రైట్. సో నువ్వు ఒక పర్టికులర్ సిచ్యువేషన్ స్ట్రక్ అయిపోయినప్పుడు అది కూడా సజెషనే కదా. సజెషన్ ఇచ్చేవాళ్ళే కౌన్సిలర్. అంటే నీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వెతికే వాళ్ళు, సొల్యూషన్ చూపించే వాళ్ళు కౌన్సిలర్స్. వాట్స్ రాంగ్ ఇన్ దట్ హెల్దీ మాట్లాడటంలో అది చాలా ఇంపార్టెన్స్. అది అంటే మనకి సైకలాజికల్ ఇష్యూ ఉంది అంటేనే అది కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు చీర కట్టుకున్నా కౌన్సిలింగే, సో అది కూడా కౌన్సిలింగే కదా. అంటే నా మైండ్ ఇక్కడే స్టక్ అయిపోయింది కాబట్టి నువ్వు ఇంకేమైనా బెటర్ సజెషన్ ఇవ్వచ్చు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కౌన్సిలింగ్ సెషన్స్, రైట్? యా. సో సర్వైవర్స్ కూడా వాళ్ళని కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే చుట్టుపక్కల రిలేటివ్స్ కానీ తిడుతూ ఉంటారు, నీ కర్మ ఇట్లా ఉంది, ఇట్లా చేసావు. సో వాళ్ళకి ఏం చెప్తారు? నేను విక్టిమ్స్కి చెప్పేది ఏంటంటే జరిగిపోయింది, ఎవడు వచ్చి మార్చలేడు. సో నీకు బయటకి అపీరియన్స్ కనిపిస్తుంది, స్కార్స్ అన్నవి. సో నీ ఏదైతే స్కార్స్ ఉన్నాయో జస్ట్ ఫీల్ లైక్ ఏ స్పెషల్ ఐడెంటిటీ ఫర్ యూ. నేను ఇంతమందిలో బయటకు వెళ్తూ ఉంటాను, నన్ను ఒక్కదాన్ని సపరేట్గా చూస్తారు, బికాజ్ ఐఎమ్ యూనిక్. నీ స్కార్సే నీకు ఐడెంటిటీని క్రియేట్ చేస్తున్నప్పుడు నువ్వు చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. సో అంతేగాని నాకు స్కార్స్ ఉన్నాయని నువ్వే డిప్రెస్ అయిపోతే ఇంకో 4 వచ్చి 4 రాళ్ళ మీద వేస్తారు. సో రేపు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేవు. ఎప్పుడైతే మన గురించి మనం ఫీల్ అవుతామో మన లైఫ్లో సక్సెస్ అవుతాం. సో ఎవరైనా సరే, లైక్ విమెన్ అనగానే సెక్షువల్ హెరాస్మెంట్ ఒకటి ఉంటుంది ఎక్కడైనా సరే, ఎవరినైనా సరే. సో ఏదో ఒక టైంలో మీరు ఎప్పుడైనా సెక్షువల్ హెరాస్మెంట్కి గురయ్యారా? మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు?
నాకైతే స్టార్టింగ్లో నాకు అంత ప్రాబ్లం ఫేస్ చేయలేదు. బట్ ఎప్పుడైతే నేను జనాల్లోకి వెళ్ళటం స్టార్ట్ చేశానో సో అప్పటి నుంచి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. లైక్ అబ్యూజివ్ మెసేజెస్ వస్తాయి. లైక్ ప్రతి ఒక్క అమ్మాయికి వాళ్ళ అందం మైనస్ పాయింట్ అంటారు కదా, నీ అందమే నీకు శాపం అయిందన్న మాట మాట్లాడేసేస్తారు. చెప్పాలి అంటే నా కాన్ఫిడెన్స్ నాకు మైనస్ పాయింట్ కొన్ని సందర్భాల్లో. హెరాస్మెంట్ అయితే నేను ఫేస్ చేశాను. ర్యాండమ్గా మెసేజెస్ వస్తూ ఉంటాయి. నాది బ్లాక్ లిస్ట్ చాలా ఎక్కువ నాది. బాగా ఏడ్చేదాన్ని స్టార్టింగ్లో. మీరు అన్నారు కదా డిప్రెస్ నేనే అయ్యేదాన్ని. ఎందుకంటే అది ఎవరితోనే షేర్ చేసుకుందాం అన్నా నిన్నెవరేమంటారులే అంటే అపీరియన్స్ గురించి వాళ్ళు మైండ్లో ఒక బెంచ్ మార్క్ పెట్టేసుకుంటారు, వీళ్ళకి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఇంకా ప్రాబ్లం ఫేస్ చేయరు అని చెప్పి. కానీ సొసైటీలో ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఏదో ఒక సందర్భాల్లో. సో చాలా రియాక్ట్ అసలు అంటే ఇప్పుడు అది ఏడ్చేదాన్ని. ఇప్పుడు నాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి లైక్ కౌన్సిలర్స్ ఉంటారు కదా, ఎందుకంటే మనం కౌన్సిల్ చేసినప్పుడు నేను కూడా అప్పుడప్పుడు డిప్రెస్ అవుతూ ఉంటాను అలాంటి మెసేజెస్ చూసినప్పుడు. సో లేదు నువ్వేంటి అన్నప్పుడు తర్వాత నేను ఏంటంటే వాడు ఏదైనా మెసేజ్ వచ్చిందంటే దాన్ని రియాక్ట్ అవ్వడం మానేశాను. మనం ఎప్పుడైతే రియాక్ట్ అవుతామో మనకు అది హర్టింగ్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఏదైనా మెసేజ్ వచ్చినా దాన్ని ఐ యూస్ టు రీడ్ అండ్ ఐ యూస్ టు లాఫ్ లైక్ ఎనీథింగ్. మన నెగిటివ్ని కూడా నేను నవ్వుతా ఉంటే అసలు నేను దాన్ని ఇంకా కంప్లీట్ ఇగ్నోర్ చేసేసాను. నేను అసలు లైక్ హెరాస్మెంట్ అంటే కొన్ని చెప్పుకోలేను కానీ చాలా ఫేస్ చేశాను. లైక్ 4-5 అయితే చాలా మేజర్గా ఉన్నాయి నా లైఫ్లో. బట్ యాజ్ యూజువల్ చెప్పినట్టు ఎప్పుడైతే ఈ టీనేజ్ ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఏంటంటే కొంతమంది ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. లైక్ ఎట్లా అంటే మ్యారేజ్ ఏదైతే ప్రపోజల్ ఏదైతే ఉంటుందో ఆ విక్టిమ్ని మేము పెళ్లి చేసుకుంటామని చెప్పి కొన్ని రోజులు టైంపాస్ చేసి వదిలేసిన మగవాళ్ళు ఉన్నారు, ఇంకా చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఆడపిల్లకి ఏంటంటే లేదమ్మా నువ్వు నీ కాళ్ళ మీద నిలబడు, లవ్ గివ్వు లేదంటేనేమో ఈ పెళ్ళి ఇవన్నీ వర్కౌట్ అవ్వు అని చెప్తే వాళ్ళు మాకు యాంటీ అయిన వాళ్ళు ఉన్నారు. అయ్యో, బికాస్ దే ఆర్ ఇన్ ఎ డీప్ లవ్ విత్ దట్ పర్సన్. యాంటీ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవ్రీథింగ్ ఉంది. కానీ మెజారిటీ ఏంటంటే లైక్ నేను చెప్పిన ఈ కోవలో ఉండేవాళ్ళు అనమాట. హెరాస్మెంట్ ఫేస్ చేస్తారు, ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మీకు నిజంగా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు కౌన్సిలింగ్ విషయంలో అంటే లైక్ మీరు కౌన్సిల్ చేసేటప్పుడు మీకు యూజ్ అవుతాయేమో యాక్చువల్లీ, దీన్ని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేయగలము, హ్యాండిల్ చేయొచ్చు అనేది. అవును. రీసెంట్గా నేను ఏదో ఒక కామెంట్ చదివాను. ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిన కామెంట్ ఒకటి, ఆ ఒక్క కామెంట్ ఒక డిఫరెంట్ కామెంట్ అనమాట. అసలు ఫస్ట్ కాల్ చేసింది మీ జర్నలిస్ట్కే కాల్ చేశాను. ఏం చేయాలో అర్థం కాక నాకు midnight 12:30 ఆ టైంకి ఇట్లాంటి కామెంట్ వచ్చింది, ఇది చూసారంటే పీపుల్ వేరే రకంగా రియాక్ట్ అవుతారు అని చెప్పి అనుకున్నాను. తర్వాత ఇగ్నోర్ చేసాను. తర్వాత అది బ్లాక్ చేశాను కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద. తర్వాత వెంటనే నాకు తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్ సార్ ఉన్నారు, ఆయనకి కాల్ చేశాను. కమిషనర్ సార్ ఆయనకి కాల్ చేసినప్పుడు ఒకటే మాట, నువ్వు ఎప్పటి నుంచో మాకు తెలుసమ్మా, అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నువ్వు కింద కామెంట్స్ చదవడం మానేసి నువ్వు ఫస్ట్ అవి ఇగ్నోర్ చేయటం స్టార్ట్ చేయి. ఇవాళ ఒకళ్ళని పట్టుకుంటాము, తర్వాత ఇంకొకళ్ళు, తర్వాత ఏది లిమిట్ ఏది. సో ఫస్ట్ అది పాజిటివ్ అయిన నెగిటివ్ అయిన కామెంట్స్ చదవడం మానేసి. నువ్వు 10 మందికి కౌన్సిల్ చేసేదాన్ని నువ్వే డిప్రెస్ అయిపోతావు ఎట్లా అన్నారు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ బూస్టింగ్ ఫర్ మీ. నేను ఎందుకు పట్టించుకోవాలి, వాడు వాగుతూనే ఉంటాడు. ఏమంటారు, ఏనుగు వెళ్ళేటప్పుడు కుక్కలు మరుగుతూ ఉంటాయి, ప్రతి దాని దగ్గర ఆగి అయితే సమాధానం చెప్పలేదు కదా. సో ఐఎమ్ ఆల్సో లైక్ దాట్. నిజంగానే ఇంత పాజిటివిటీ ఇప్పుడు ఇల్లు చూస్తున్నా మిమ్మల్ని చూస్తున్నా అంత పాజిటివిటీ కనిపిస్తుంది. అట్లా నెగిటివ్గా ఎలాగ కామెంట్ చేస్తారో తెలియదు. లైక్ మీకు సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తూ ఉంటాయి నెగిటివ్ కామెంట్? లేదు, ఒక్కటే వచ్చింది, ఒకటే నా ఎంటైర్ ఇన్ని సంవత్సరాల జర్నీలో అదొక్కటే. కొంచెం దిస్ ఈస్ గ్రేట్ యాక్చువల్లీ. యా, లైక్ అందరూ కామన్గా చెప్పేది లైక్ ఎట్లా అంటే నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసి నువ్వు నీ లైఫ్ స్పాయిల్ చేసిన అంతే తప్ప ఇలాంటి వల్గర్ మెసేజ్ నేను ఎప్పుడు చూడలేదు. చాలా హర్టింగ్ అనిపించింది. ఈవెన్ మా మమ్మీ డాడీ అందరూ ఉన్నారు, వాళ్ళు ఏడుపు ఏంటి మెసేజ్ ఏంటి అని చెప్పి. సో యా, బట్ మీకు బూస్టింగ్ పోలీస్ ఎవ్రీథింగ్ బూస్టింగ్. సార్ ఒక్కళ్ళే కాకుండా నేను ఒకప్పుడు ఏడ్చేదాన్ని, ఇప్పుడు మీరు ఒక రాయి వేసినా సరే ఆ పెయిన్ని నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాను నేను. ఎందుకంటే ఇవాళ చిన్న రాయి తగిలితే రేపు పెద్ద రాయి తగిలితే అట్లీస్ట్ ఈ పెయిన్ నేను అలవాటు చేసుకోగలిగితే రేపు పెద్ద ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చి ఆ రాయి తీసుకొని పక్కన పెట్టుకుంటాను. మళ్ళీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను మళ్ళీ మేమే తోసేస్తాను. నేను అలా అని చెప్పి దాన్ని నన్ను అన్నారు కదా నేను ఫీల్ అవ్వట్లేదు. సో పెయిన్ ఎంజాయ్ చేస్తాను, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఐ విల్ గివ్ యూ బ్యాక్.
సో లైఫ్లో అన్ని ఒడిదొడుకులు చూసాకే ఇట్లా మాట్లాడగలరు యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. అందరూ అంటారు చాలా బోల్డ్గా మారిపోయావు లిటరలీ అని. అదే ఈ మధ్యన వచ్చిన కామెంట్స్ అనమాట. బికాజ్ నేను మీడియాలో నన్ను చూపించినప్పటి నుంచి అప్పటి నుంచే మీకు నిహారీ లైఫ్ ఏంటన్నది తెలుసు. బిఫోర్ ఇన్సిడెంట్ నా లైఫ్ ఏంటో మీకు తెలుసా? నేను ఎంత బోల్డ్గా ఉండేదన్నా మీకు తెలుసా? బోల్డ్నెస్ ఇన్ ద సెన్స్ నేను ఏదన్నా మొహం మీద మాట్లాడటం, నాకు 4 గోడలకి నేను పరిమితం అయ్యేది. నా 4 గోడలని నా ప్రపంచం ఉండేది. సో మా పేరెంట్స్ నన్ను చాలా ప్యాంపర్గా పెంచారు. సో నేను ఆ 18 years టైంలో నేను ఏదైతే నా లైఫ్ ఉందో అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ లైఫ్. ఒకళ్ళని పట్టించుకోను, నా పని నేను చూసుకుంటాను. నన్ను అనవసరంగా అంటే ఒకప్పుడు బాధపడేదాన్ని, ఇప్పుడు బాధపడటం మానేశాను నేను. ఓకే. సో మీ లైఫ్ జర్నీలో మీ పేరెంట్స్ యొక్క సపోర్ట్, పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ లైక్ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, వాటిల్లో అసలు ఎట్లా ఉన్నారు, ఎంత హెల్పింగ్గా ఉన్నారు? మా పేరెంట్స్ ఏంటంటే లైక్ నాకు నా ఫ్రెష్ బాన్స్ అప్పుడు నాకు వాళ్ళ సపోర్ట్ లేనిది నేను ఇవాళ లేను, అది 100%. బట్ మెంటల్ సపోర్ట్ అనేది సైకలాజికల్ సపోర్ట్ నా పేరెంట్స్ దగ్గర నుంచి లేదు. అది ఎవ్రీథింగ్ ఈజ్ నా ఓన్గా వచ్చింది. అండ్ రిలేటివ్స్ అంటే ఓకే వెళ్ళామా, మాట్లాడామా, వచ్చేసామా అంతే. లైక్ అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్కి వీటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడేవారు? లేదు, నేనైతే జనరల్గా నేను ఫ్యామిలీ ఫంక్షన్స్కి నేను వెళ్ళను. అండ్ చిన్నప్పటి నుంచి అదే హ్యాబిట్. బట్ మధ్యలో ఏదైనా పిలిచినా ఏదో మూల ఒక 2-3 ఫంక్షన్స్కి వెళ్ళిన ఏదో మూల కూర్చునేదాన్ని. బట్ ఇప్పుడు కొంచెం నేను చేంజ్ అయ్యాను. ఎందుకంటే నేను బయటికి రాకపోతే, నేను ఆ ప్రాబ్లం కానీ లేదంటే ఆ మనుషుల్ని ఫేస్ చేయకపోతే వెనకాల వేరే వాళ్ళు ఎవరు ఫేస్ చేయరు. సో ఇప్పుడు నేను కొంచెం వెళ్ళటం స్టార్ట్ చేశాను, చాలా తక్కువ. అది కూడా సెలెక్టెడ్లోనే వెళ్తాను అనమాట. మేబీ ఇట్ విల్ టేక్ సమ్ అదర్ టైమ్, సమ్ మోర్ టైమ్. లైక్ నాకే అంత టైం పడుతుందంటే నార్మల్ విక్టిమ్స్కి ఇంకా పడుతుంది. సో ఇప్పుడు హోమ్ గురించి మాట్లాడుకుందాం. మీరు మామూలుగా ఉచితంగా ఆపరేషన్స్ చేయడమే కాదు, కౌన్సిలింగ్ ఇవ్వడమే కాదు, జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. సో చిన్నపిల్లలకి హోమ్ ఉంది అని విన్నాము. సో ఎటువంటి యాక్టివిటీస్ ఉంటాయి దాని చుట్టూ, ఏంటి అసలు దాని కథ? నేనైతే లైక్ డాక్యుమెంటేషన్ వైజ్ కాదు కానీ, అఫీషియల్ కాదు కానీ, బట్ నేను ఒక బేబీని అడాప్ట్ చేసుకున్నాను. హర్ నేమ్ ఈజ్ స్నేహ. తనకి 9 years ఏజ్ ఉన్నప్పుడు దీపం అంటుకొని బాడీ మొత్తం బర్న్ అయిపోయింది. అసలు అమ్మాయి మీద అందరూ హోప్స్ వదిలేసుకున్నారు. ఆ అమ్మాయికి నేను సర్జరీస్ చేయించాను. సో మల్టిపుల్ సర్జరీస్ అయిన తర్వాత తను నేను అడాప్ట్ చేసుకుని ఇప్పుడు నేను తను చదివిస్తున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొన్న ఎగ్జామ్స్ రాసింది. ఇప్పుడు వాళ్ళ హోమ్ టౌన్లో ఉంది, వాళ్ళ మదర్ దగ్గర. అండ్ నా తర్వాత అదే మొండితనం ఆ పిల్లలో ఉంది అనుకోవచ్చు. సో అలాగే ఇంకొంతమంది లైక్ ఎట్లా అంటే ఆడపిల్లలు ఎస్పెషలీ ఈ డిప్రెషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు నా దగ్గరకు వస్తారు, వాళ్ళకి ఆ కౌన్సిలింగ్ ఇస్తాను. సో దాని తర్వాత అగైన్ దే విల్ గో బ్యాక్ హోమ్ అండ్ వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ అనేది వాళ్ళు చేసుకోగలుగుతారు. సో అట్లా కొంతమందిని మాత్రం మేము టేకప్ చేస్తాము అనమాట. వచ్చిన వాళ్ళు ఉన్న రోజులు ఉంటారు, అగైన్ దే విల్ గో బ్యాక్. సో లేదు మాకు ఏదైనా జాబ్ చేసుకోవాలి ఉంది అనుకుంటే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటము. సో అట్లా చేస్తూ ఉంటాం. అయితే ఒక్క బేబీని అయితే మాత్రం కంప్లీట్లీ రెస్పాన్సిబిలిటీ నాది. సో మీరు టేకప్ చేసిన కేసు ఏదైనా సరే ఆ పేషెంట్స్ అందరికీ లైఫ్ని టర్న్ చేస్తారు 100%. అదే కదా, ఏదో మనం చేసేసామంటే ఏదో చేసి సర్జరీస్ చేసి 4 పేపర్లో ఇచ్చేసాం, ఏదో సర్వీస్ చేసేసాం అన్నట్లు కాదు. చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి, లేదా నేను టచ్ చేయను అంతే. వాళ్ళకి లైఫ్ కంప్లీట్ ఇవ్వాలి. ఎందుకంటే నాకు ఎందుకో తెలియదు, నేను ఆ పాపకి బాగా కనెక్ట్ అయ్యాను. సో నిహారీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఇంతసేపు నేను మీతో ఉన్నంతసేపు కూడా చాలా పాజిటివ్గా ఫీల్ అయ్యాను. మీరు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే కాదు, వాళ్ళ లైఫ్ని టర్న్ చేసే విధంగా నిజంగా వాళ్ళని తీసుకుని చాలా బాగా చూసుకుంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో ఈ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, కాలిన వారికి ఉచిత వైద్య సేవలు అందించడమే కాదు, వారి జీవితాల్లో వెలుగులను నింపుతున్నారు నిహారీ గారు. సో ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. నమస్తే.